2 వారాలుగా మారుమోగుతున్న పేరిది. ఈ ఐబొమ్మ అనేది సినిమాలని రిలీజ్ అవ్వడానికి ముందే లేదా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టేయడం, థియేటర్కి వెళ్లకుండా ఎవరైనా ఇంట్లోనో ఫోన్లోనో చూసేసుకునే ఒక అవకాశాన్ని ఈ ఐబొమ్మ కల్పించడం, ఇదంతా ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈ ఐబొమ్మ నడుపుతున్న వ్యక్తుల కోసం లేదా ఇలాంటి పైరసీ నడుపుతున్న వ్యక్తుల కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో వేటాడుతోంది. పోలీసుల చుట్టూ తిరుగుతోంది, ఎలాగైనా దీన్ని ఆపండి, పట్టుకోండి వీళ్ళని అని. చివరికి మొత్తానికి రీసెంట్గా ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనే ఒక వ్యక్తిని మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. పట్టుకున్నారు, ఐబొమ్మ ఆగిపోయింది, ఇంకా ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆగల. ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త అరటి పిలకలు పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆల్రెడీ అంతకుముందు మూవీ రూల్స్ అని ఒకటి ఉంది. అదేదో మలేషియా నుంచో థాయిలాండ్ నుంచో నడుపుతారట దాన్ని. వాళ్ళు తమిళనాడు వాళ్ళట. వాళ్ళు తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, మలయాళ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు అన్నీ పెట్టేస్తారు. వాళ్ళు ఎట్లా ఐబొమ్మ అయితే పెట్టారో అంతకంటే ముందు నుంచి ఉందంటే అంతకంటే ఎక్కువ పెడుతున్నారట వాళ్ళు. కొంతమంది అసలు సినిమాలు విచ్చలవిడిగా చూసేస్తున్నారు. అయితే సినిమాలు, లేకపోతే ఫేస్బుక్ రీల్స్, లేకపోతే యూట్యూబ్, ఇవే తప్ప వేరే పనే లేదు. సోషల్ మీడియా మొత్తం మనిషి జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది కదా ఈ మధ్య. సో ఈ పరిస్థితుల్లో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకున్న తర్వాత వచ్చిన మార్పు ఏంటి అంటే, ఆగిపోతుంది అందరూ అనుకుంటే ఇంకా ఆగకుండా ఇంకెక్కువైంది. మరి అది కసితో చేస్తున్నారా, ఇతని అనుచరులు ఇంకెవరన్నా వేరే దేశాల్లో ఉండి చేస్తున్నారా, ఈ నెట్వర్క్ ఎలా ఉంది ఏంటో మనకి ఇంకా పూర్తి తెలియదు. కొత్త కొత్త పేర్లతో వచ్చేసాయి. ఏదో చూసాను నేను, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ మెట్లైఫ్ అనే ఆ పేరుతో ఒక సైట్ వచ్చేసింది. దాంట్లో సినిమాలు పెట్టేస్తున్నారు. ఇంకా చాలా మొత్తం 40-42 పేర్లు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మూవీ రూల్స్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ ఉంది. సో ఇంతకీ ఏంటంటే ఐబొమ్మ ఆగింది కానీ అసలు బొమ్మ అయితే ఆగల. బొమ్మ పడుతూనే ఉంది మొబైల్ ఫోన్లో. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకని ఆపలేకపోయాం మనం, ఎందుకు ఇది ఆగడం లేదు, ఆగేది ఎలా అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అది ఆపతరమా, ఈజీనా, సాధ్యమవుతుందా, సాధ్యం అవ్వదా అంటే దాని మీద కూడా బోత్ వర్షన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు ఆపడము అనేది. ఎందుకంటే ఇది ఓపెన్ టు ఆల్, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది సినిమా అనేది. ఈ పబ్లిక్ డొమైన్లో ఉండేదాన్ని ఎంత దరిద్రంగా తయారైంది అంటే, ఇంతకుముందు ఇంత కెమెరా కావాల్సి వచ్చేది తీయడానికి, ఇప్పుడు మొబైల్లో తీస్తున్నారు. ఇప్పుడు మొబైల్ కూడా కళ్ళజోళ్ళని ఉంటున్నాయి కెమెరాలు, మెటా కెమెరాలు అవి వచ్చినాయి. అందులో పెట్టుకుని చూసేసి రికార్డ్ చేసి వదిలేయచ్చు. చెప్పలేం అంటే టెక్నాలజీ విపరీతంగా వచ్చేసిన నేపథ్యంలో మంచి కంటే చెడుకే ఎక్కువ అవకాశం ఇస్తుంది అది, అన్ఫార్చునేట్లీ. సో దీని మీద ఎందుకు ఇంత వర్రీ జరుగుతోంది అనే దాని మీద ఇప్పుడు వరకు మనం ఒకటి అనుకున్నాం కదా. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ ఐబొమ్మ నిర్వహించిన రవి హీరోనా విలనా? ఇదొక ఆశ్చర్యకరమైన సందిగ్ధతతో కూడిన ప్రశ్న ఇది. ఇప్పుడు వీరప్పన్ హీరోనా విలనా అని అంటే వృత్తిరీత్యా విలనే, నో డౌట్. అసలు అందులో ఎలాంటి సందేహమే లేదు, రెండో ఆలోచనే లేదు. కానీ ఆ ప్రాంత వాసులకు అతను హీరో. ఆ అడవుల్లో, ఆ చుట్టుపక్కల అడవుల్లో ఇతనికి వచ్చేసరికి ఇతనికి ఒక రకమైన హీరో వర్షిప్ వచ్చేసింది. ఎందుకంటే పర్టికులర్గా యూత్ వాళ్ళు థియేటర్కి వెళ్లకుండా సినిమా చూసేస్తున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా, మాకు సినిమాలు ఉండవేమో అని, లేకపోతే వీళ్ళు టికెట్ల రేట్లు పెంచినారు, ఇంత ఇష్టం వచ్చేగా పెంచేశారు, అతను ఫ్రీగా చూపిస్తున్నాడు మాకు కాబట్టి అతను హీరో, ఇట్లా ఒక రకమైన హీరో వర్షిప్ ఇచ్చేశారు అతనికి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, నేనైతే అన్ఫార్చునేట్లీ అనుకుంటున్నాను. మేధావులు కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది మేధావులు కూడా అతనే కరెక్టు, అతనే అద్భుతమైన వ్యక్తి, చాలా టాలెంటెడ్ హీరో అతను, ఇట్లా మాట్లాడుతున్నారు. ఎలా అంటారు హీరో అని?
టాలెంట్ ఉన్న వాళ్ళందరూ హీరోలు అయితే మరి అంతకంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ జీరోలా? ఇలాంటి పనులు చేయలేకనా? చేయాలంటే ఇప్పుడు అట్లా అనుకుంటే హ్యాకర్స్ కూడా ఉన్నారు కొంతమంది, మరి వాళ్ళు కూడా హీరోలే, టాలెంటెడ్ కదా. మన దేశ రహస్యాలను కూడా హ్యాక్ చేసి తీసుకుపోతున్నారు, వాళ్ళు కూడా హీరోలే, టాలెంటెడ్ కదా. ఎలా అనగలం మనం వాళ్ళని టాలెంటెడ్ కాబట్టి హీరోలని? టాలెంట్ సక్రమ మార్గంలో పెట్టి దేశానికి, సమాజానికి, ప్రజలకి ఉపయోగపడి పనిచేస్తే అది సక్రమం, అది హీరోయిజం. అంతేగాని అడ్డదిడ్డంగా చేసేవాళ్ళకి హీరో వర్షిప్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఎందుకో మరి నాకైతే అర్థం కాల. సరే, యూత్ అంటే సినిమాలు చూపించాడు కాబట్టి ఫ్రీగా చూపిస్తున్నాడు కాబట్టి అతనికి ఆ హీరో వర్షిప్ ఇచ్చారేమో అనుకోవచ్చు. ఇంటలెక్చువల్స్కి ఎందుకు ఈ రకమైన ఆలోచన వస్తుంది అనేది ఒకటి. తర్వాత కొద్దిసేపటి క్రితమే సెన్సేషనల్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. అతను ఏమంటాడంటే అతన్ని సమర్థించట్లా, దీన్నేం సమర్థించట్లా, కాకపోతే ఇది ఇంతటితో ఆగదు, అంత 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 ఈజీగా ఆగేది కాదు, ఇది ఆగాలంటే భయపెట్టాలి. పైరసీ చేసేవాళ్ళనే కాదు, పైరసీ చూసేవాళ్ళను కూడా భయపెట్టాలి. పైరసీ చేస్తే ఎంత నేరమో చూస్తే కూడా అంతే నేరం అనే రకంగా కొన్ని యాక్షన్స్ ఉంటే తప్ప ఇది ఆగదు, అతి కష్టం మీద ఆగుతుంది అనేది ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు ఇందాక ఎక్స్లో. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ వర్షిప్ అంతా ఎందుకు వచ్చింది, దీన్ని ఆపడం ఎలా, దీని చుట్టూ ఒకటి తిరుగుతోంది. తర్వాత నాకు ఇవాళ 2 రోజులుగా ఫాలోఅప్ చేస్తే తెలిసింది ఏంటంటే అత్యంత భయంకరమైన నిజం తెలిసింది. ఇదే ఐబొమ్మ మీద నేను కొద్ది రోజుల క్రితం ఈ కేసుని డీల్ చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధార కవిత గారితో ఇంటర్వ్యూ చేశాను కదా. ఆవిడ ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఈ ఐబొమ్మ అనే వ్యక్తి దగ్గర సుమారుగా 5 కోట్ల మందికి సంబంధించిన డేటా ఉంది. మొబైల్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, ఏవైనా కలిపి 5 కోట్ల మంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే గడిచిన 2-3 రోజులుగా విపరీతంగా ఇది చూస్తున్నది ఏంటి అంటే చాలామందికి ఏదో ఒక లింక్ వస్తుంది, లేకపోతే చాలామందికి ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి, అరే అర్జెంటుగా ఒక 30,000 వెయ్యి, నాకు నా ఫోన్పే ఆగిపోయింది, 2 గంటల్లో నీకు మళ్ళీ వేస్తాను, తొందరగా వెయ్యి అంటే, అయ్యో ఫ్రెండ్ అడిగాడు, వాడికి ఏదో అవసరం వచ్చిందని వీళ్ళు వేయడం. అసలు విషయం ఏంటయ్యా అంటే ఆ ఫోన్ హ్యాక్ అయింది. ఆ ఫోన్ ఎందుకు హ్యాక్ అయింది అంటే అతనికి ఏదో లింక్ వచ్చింది, తెలియక దాన్ని క్లిక్ చేశాడు. క్లిక్ చేస్తే అంతే, ఫోన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాన్నే ఏపీకే లింక్స్ అంటున్నాం ఈ మధ్య మనం. అట్లా వస్తున్నాయి. స్విగ్గీ నుంచి మీకు ఇది చేసాము, అర్జెంటుగా ఓటీపీ చెప్పండి, లేకపోతే కొరియర్ నుంచి వచ్చామంటే సహజంగా ఏమనుకో ఏదో కొరియర్ వచ్చి ఉంటుందిలే అనుకుంటారు. ఇట్లా తెలియక అమ్మాయి కొంచెం సీరియస్గా ఆలోచించాలి నిజానికి, కానీ టక్కుమని నోరు జారేస్తున్నారు. లేకపోతే ఒక్కొక్కసారి హౌస్ వైఫ్స్ ఉంటారు, ఏదో హస్బెండ్ ఏదో కొరియర్ బుక్ చేశారేమోలే అని ఆవిడ ఏదో ఓటీపీ చెప్పమంటే చెప్పాడు. మొత్తం మీద ఇది ఒక మెషప్ అయిపోయింది. కోట్లాది మంది ప్రైవసీ డేటా వాళ్ళ దగ్గర ఉంది. దాని ఆధారంగా మీకు లింక్స్ వస్తున్నాయి, దాని ఆధారంగా మీ ఫోన్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ ఫోన్పే, మీ గూగుల్ పే, మీ ఇంకేదో పే, అవి కాకుండా బ్యాంకింగ్ యాప్స్, ఇవి కాకుండా మీ ఫోటోలు చెత్త చెదారం మీ ఫోన్లో పెట్టుకున్నవి ఎవ్రీథింగ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ యాప్స్ హ్యాక్ అయిపోతున్నాయి. మీ ఫ్రెండ్స్కి మీరు పెట్టినట్టుగా మెసేజ్లు వెళ్తున్నాయి. డబ్బులు కావాలని వాళ్ళేమో కొంతమంది వేస్తున్నారు, కొంతమంది అలర్ట్ అయ్యి ఇది చేస్తుంటే అప్పటికే ఫోను వాళ్ళ చేతుల్లో ఉండట్ల. సో రీసెంట్ డెవలప్మెంట్ మొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆయనదే ఇలా అయింది. ఆయనే పబ్లిక్గా ఒక మెసేజ్ పెట్టాల్సి వచ్చింది, ఎవరో నా పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నారని, అటువంటి వాటికి స్పందించవద్దని. ఆల్రెడీ అప్పటికే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన 3.5 lakhs వేసినాడంట. ఇదే విచిత్రమైన పరిస్థితి. కమిషనర్ గారి ఫ్రెండే
కమిషనర్ అడిగాడని చెప్పి 3.5 lakhs వేశారని. అఫ్కోర్స్ ఇది నాకు థర్డ్ పార్టీ చెప్పిన వార్త. కమిషనర్ గారు నిజానికి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, చేసుకోకుండా చెప్పకూడదు, అనుకోకుండా చెప్పాను. ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. మా క్రైమ్ వాళ్ళు చెప్పిన వ్యవహారం. సో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. సో ఇలాంటి నెట్వర్క్ను డెవలప్ చేసిన వాళ్ళు హీరోలు ఎలా అవుతారు అనేది ఒక ప్రశ్న. దీన్ని ఎలా ఆపాలి అనేది ఇంకొక ప్రశ్న. దీని మీద మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, ఇండస్ట్రీ ఏమనుకుంటోంది అనే అంశంతో పాటు దీని మీద డీటెయిల్గా మాట్లాడడానికి మనతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే ఈ కేసు నేనే వాదిస్తానంటూ